మనం కుక్కలను చూసి భయపడతాం, లేదంటే వాటిని కొడతాం. ఒకవేళ కరిస్తే ర్యాబిస్ వస్తుందనేది మనందరి భయం. ఎందుకంటే ఎక్కడ చూసినా కుక్కలు ఇప్పుడు కామన్ అయిపోయాయి కాబట్టి. అయితే ఓ కుక్కకు ఓ గ్రామం మొత్తం చేతులెత్తి మొక్కింది. తమ గ్రామం ఉన్నంత వరకు ఆ కుక్కను దేవుడు పంపించిన జీవిలా కొలుస్తామని కన్నీళ్లతో చెబుతున్నారు. ఎందుకంటే ఆ కుక్క ఇప్పుడు బ్రతికి లేదు. ప్రాణాలతో లేకపోయినా సరే వారి మనస్సుల్లో ఉంది. ఎందుకంటే ఎంతో మంది చిన్నారులకు ఆ కుక్క ప్రాణభిక్ష పెట్టింది. అందుకే చనిపోయిన ఆ కుక్కకు ప్రతి ఇంటి నుంచి ఒకరు బయటకొచ్చి కన్నీటితో అంత్యక్రియలు చేశారు. తమ చుట్టూనే వీధి కుక్కగా బ్రతికిన ఆ డాగ్ చావులో మాత్రం హీరోలా అందరితో సెల్యూట్ చేయించుకుంది. ఇంతకీ ఏమా కదా చూద్దాం. ఆ కుక్క పేరు కాళీ. ఒరిస్సా రాష్ట్రంలోని మయూర్భంజ్ జిల్లా బదాపూర్ గ్రామం. ఆ గ్రామంలోని ఊరి బయట ఉండే శ్రీ జగన్నాథ్ శిశు విద్యా మందిర్ స్కూల్ పిల్లలతో కోలాహలంగా ఉంది. ఉదయం 8:30 గంటలకు పిల్లలు ఆడుకుంటున్నారు. కొంతమంది అప్పుడే వస్తున్నారు. టీచర్లేమో వచ్చిన వారంతా తమ ఆఫీసులోకి వెళ్లిపోతున్నారు. పిల్లలు మాత్రం గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు. దాదాపు 40 మంది చిన్నారులు గుమిగూడారు. ప్రేయర్ కు రెడీ అవుతున్నారు. 8:40 ప్రేయర్ ఉంటుంది. దీంతో వారంతా క్యూలో నిలబడేందుకు సిద్ధమవుతున్నారు. స్కూల్ కు ప్రహరీ లేదు. చుట్టూ చెట్లు పొదలు ఉన్నాయి. అప్పుడే ఓ భారీ త్రాచుపాము వేగంగా పిల్లల వైపుకు వస్తోంది. పిల్లలేమో చూడలేదు, ఎవరి ఆటల్లో వాళ్ళున్నారు. పాము మాత్రం అతి వేగంగా వస్తోంది. కానీ కాళీ ఎక్కడి నుంచి చూసిందో తెలియదు. వేగంగా పరిగెత్తుకొచ్చేసింది. 2-3 కుక్కను చూశారు. తమను కరవడానికి వస్తుందేమోనని భయపడి పరుగులు పెడుతున్నారు. కొంతమంది కూడా కుక్క వేగానికి బెదిరిపోయారు. కానీ ఓ కుర్రాడు మాత్రం కాళీ అని పిలుస్తూ ఆ కుక్కను ఆపబోయాడు. కానీ ఆ కుర్రాడిని వెనుక నుంచి కాటు వేయబోయింది ఆ పాము. కానీ కాళీ గట్టిగా అరుచుకుంటూ వచ్చేసింది. ఒక్కసారిగా ఆ పాము మీదకు దూకింది. అంతే, పిల్లల భయంతో పరిగెత్తారు. టీచర్లంతా ఏమైందనని బయటకొచ్చారు. కానీ అతి పెద్ద పామును కాళీ కదలనివ్వలేదు. దాని మెడను పట్టుకొని కరవాలని ప్రయత్నిస్తోంది. కానీ అది కాటేసేందుకు బొసల కొడుతోంది. కుక్కను చంపేస్తుందేమోనని టీచర్లు భయపడుతూ ఉన్నారు. కాళీ అని ఓ కుర్రాడు పిలిచినా కూడా ఆ కుక్క పట్టించుకోవడం లేదు. ఆ పాముని చంపేసే పనిలోనే ఉంది. ఇక ఆ కుక్క ఆ చిన్నారికి ఫ్రెండ్. తను తినే బిస్కెట్ల దగ్గర నుంచి అన్ని దానికి పెడుతూ ఉంటాడు. అతను వెనకే వస్తుంటుంది. స్కూల్ వదిలిపెట్టే వరకు అక్కడే తిరుగుతుంటుంది. కానీ తనకు అన్నం పెట్టే చిన్నారిని చంపబోయింది కోపమో లేదంటే మరోట కానీ ఆ పాముని చంపాలనుకుంది కాళీ. కానీ దురదృష్టవశాత్తు అంత పెద్ద పాము పడగ నుంచి మాత్రం ఆ కుక్క తప్పించుకోలేకపోయింది. పాము తన తలను తిప్పుతూ దొరకకుండా కుక్కను కాటేస్తూ ఉంది. అయినా సరే కుక్క మాత్రం వెనక్కి తగ్గలేదు. దాదాపు పావుగంట సేపు రెండు పోరాడాయి. పాము పారిపోయే ప్రయత్నం చేసినా కూడా కుక్క వదిలిపెట్టలేదు. చివరకు ఆ పాము తలను గట్టిగా పట్టుకుని కొరికేసింది. పలుమార్లు ఆ పామును కొరికి వదిలింది. పాము చనిపోయింది. కానీ ఇంతలో దాని శరీరం అంతా నీలం రంగులోకి మారిపోయింది. అక్కడి నుంచి కదలలేక కుప్పకూలిపోయింది కాళీ. చివరకు నొరగల కక్కుతూ కుక్క చనిపోయింది. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో అంతా వచ్చారు. ఒకవేళ కాళీ లేకుంటే ఎంతమందిని ఆ పాము కరిచేదనని భయపడ్డారు. ఎందుకంటే దాదాపు 2.5 మీటర్ల పొడవైన పామది. కనీసం 5-6 పిల్లలనైనా కరిచేది. లేదంటే ప్రేయర్ సమయంలో ఎవరు తనకు అడ్డుగా వచ్చినా కూడా కాటేసుకుంటూ వెళ్లిపోయేది. కానీ కాళీ హీరోలా వచ్చింది. ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు కాపాడింది. అందుకే కాళీకి ఘనంగా వీడ్కోలు పలకాలనుకున్నారు గ్రామస్తులు. ఓ రిక్షాను పిలిపించారు. దానికి తెల్లటి వస్త్రాలు కప్పి దండలు వేసి గ్రామం మధ్య నుంచి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. అప్పటి వరకు ఎంతో మంది తెలియక ఆ కుక్కను తరిమేస్తుంటారు. కానీ కాళీ అని పేరు పెట్టుకున్న చిన్నారి దానికి అన్నం పెట్టేవాడు. చివరకు తల్లి కొట్టినా తండ్రి తిట్టినా కూడా వీధి కుక్కకు నువ్వెందుకు పెడుతున్నావని కోప్పడేవారు. కానీ తన ప్రాణం కాపాడుతుందని ఆ చిన్నారికి కూడా తెలియదు. ఎప్పటి మాదిరిగానే ఉదయం దానికి ఆ చిన్నారి పెరుగన్నం పెట్టాడు. అతని వెంటనే స్కూల్కి వచ్చింది. కానీ ఈసారి మాత్రం పాము కాటు నుంచి తన చిన్నారి యజమానిని ఎంతో మంది చిన్నారులను ప్రమాదకరమైన పాము కాటు నుంచి కాపాడింది. అందరూ ఆ కాళీకి సెల్యూట్ చేశారు. అంతేకాదు స్కూల్ కి సెలవు కూడా ఇచ్చారు. కాళీ మరణంతో ఆ బడి యాజమాన్యం కూడా ఇక చుట్టూ ప్రహరీ కట్టించాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లలను పంపమన్నారు. రేపో మాపో మళ్ళీ ఇంకో పాము వస్తే కాపాడడానికి మరో కాళీ లేదు కాబట్టి. అలా వీధి కుక్కలా బ్రతికిన చావులా మాత్రం రాజులా పేరు తెచ్చుకుంది కాళీ. ఇప్పుడు ఈ కాళీ ఫోటో ఆ ఊరి గ్రామ పంచాయతీ గోడపై కూడా పెట్టారు. మనుషుల్లో కంటే కొన్నిసార్లు మూగజీవాల్లోనే మానవత్వం ఎక్కువగా ఉంటుందని చెబుతారు. ఇక విశ్వాసంలో తనను మించిన జీవి ఈ భూమి మీద లేదని కాళీ నిరూపించింది. చివరకు మనిషి కూడా తన విశ్వాసం ముందు పనికిరాడనే గొప్ప సందేశాన్ని ఇచ్చింది. తన ప్రాణం కోసం భయపడలేదు. తన చిన్నారి ఓనర్ కోసం ప్రాణత్యాగం చేసింది కాళీ. తప్పకుండా కాళీకి సెల్యూట్ చేయాల్సిందే. కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.
वो जो बच्चे पढ़ रहे थे उसके लगभग 50-60 मीटर को दूर एक छोटी सी सांप आया था, उसको हम भगाते थे। लेकिन जो काली जी बैठा था ना, हमारा एक डॉग, और उसने सांप को झपड़ लिया, लिपट गया उसके पास। वो बच्चे को आना नहीं दिया, बच्चे के पास आना नहीं दिया, उसके साथ जूझ लिया और जूझते जूझते उसको पार्टी में युवा दंशन किया सांप ने। और कोई घंटे के बाद काली का देहांत हो गया। हमने उसको बहुत प्यार किया था, हमारा एक परिवार का मेंबर के ये था, तो इसलिए हमने सोचा हमारा जो परिवार का सदस्य चला गया तो इसलिए हमें उसको अंत्येष्टि क्रिया किया था। और जैसे हम मनुष्य के अंत्येष्टि क्रिया करते थे उसके लिए हम अंत्येष्टि क्रिया था। और उसको हमें एक गात खोल कर पति दिया, उसका हरिनाम सुना है। वो तो मंदिर के पास हरिनाम सब दिन सुना था ना, और 10 दिन 11 दिन उसके लिए पाला था।